నమస్తే లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నూరు సుగుణమ్మ గారు ఉన్నారు। ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో మేడం అడిగి తెలుసుకుందాం। నమస్తే అమ్మ। 2014లో మన్నూరు వెంకటరమణ గారు టీడీపీ తరపున గెలుపొందడం జరిగింది। తర్వాత జరిగిన పరిణామాల్లో బై ఎలక్షన్స్లో మళ్ళీ మీరు పోటీ చేయడం, మీరు గెలుపొందడం జరిగింది। సో మీకున్న టైంలో తిరుపతిని ఎంతవరకు అభివృద్ధి చేశాననుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ। తిరుపతి నగరం ఎటు చూసినా ఇప్పటికి కూడా అభివృద్ధి కానొస్తుంది। ఎందుకంటే ఈ రోజున తిరుపతి నగరం ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక ఆధ్యాత్మిక రాజధాని కాబోతుంది, ఒక మెడికల్ హబ్గా, ఒక టూరిజం హబ్గా, మరి ఆ విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ విభజించిన తర్వాత ఐజర్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, అరవింద్ ఐ హాస్పిటల్ కానివ్వండి, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఈ విధమైనటువంటి ఇస్కా ఇక్కడ కండక్ట్ చేయడం కానివ్వండి, ఆగస్టు 15th ఇక్కడ కండక్ట్ చేయడం కానీ, ఏది చేయాలన్నా ముఖ్యమంత్రి గారు మరి తిరుపతి నగరం నుంచే ప్రారంభించడం ఆయనకు ఒక సెంటిమెంట్గా, ఆ కలిదని వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులతో ప్రతిదీ విజయవంతమవుతుందనే ఒక నమ్మకంతో ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతుంది। దానిలో భాగంగా ఇస్కా కానివ్వండి, అదేవిధంగా ఆగస్టు 15th కానివ్వండి, అదేవిధంగా ధర్మ పోరాట దీక్ష కానివ్వండి, నవనిర్మాణ దీక్ష కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించి అన్నీ కూడా 4.5 సంవత్సరాల్లో కూడా అన్నీ విజయవంతంగా స్కీమ్స్ అన్నీ కూడా, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాష్ట్రం విభజించబడిన తర్వాత ఎంత ఆర్థిక లోటుపాట్లో ఉన్నప్పటికీ, ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆయనకున్నటువంటి ఆ దేవదేవుని నమ్మకంతో ఈ రోజున మరి అన్నిటా విజయమే సాధిస్తున్నారు। సంక్షేమ పథకాలు తీసుకెళ్లడంలో 100% కాదు 200% ఈ రోజున ప్రజలందరికీ అంది। ఈ రోజున ప్రజలంతా కూడా ఎంతో ప్రశాంతంగా, సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారంటే అది 4.5 సంవత్సరాలుగా తిరుపతి నగర అభివృద్ధి, ఇటు చూసిన అభివృద్ధి। మరి ఈ రోజున ఫ్లైఓవర్, స్మార్ట్ సిటీ కానివ్వండి, అమృత్ పథకం కింద వాటర్ ప్రాజెక్ట్ కానివ్వండి, స్మార్ట్ సిటీ, అదేవిధంగా స్వచ్ఛతలో ఏపీ నెంబర్ 1 రావడం కానివ్వండి, నివాసయోగ్యమైనటువంటి నగరంగా తిరుపతి ఈ రోజున ఎన్నిక కాబడిందంటే దేశంలోనే 4వదిగా, అదేవిధంగా నేరరహిత నగరంగా తిరుపతి నగరం రావడం కానివ్వండి, మరి ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని ప్రకటించడం కానివ్వండి, ఓడిఎఫ్ నగరంగా కూడా, ఇవన్నిటికి కూడా మరి నా వంతు గత 4.5 సంవత్సరాలుగా కూడా నగరంలో సహాయ సహకారంతో నేను కృషి చేస్తూ ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి విజయవంతం చేస్తున్నందుకే ఈ రోజున మరి తిరుపతి నగర ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో ముఖ్యమంత్రి గారు సర్వేలు నిర్వహించినప్పుడు మాకు మరి ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని ఒక పాజిటివ్ రెస్పాన్స్ని వారు ఇవ్వడంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చరిత్రలోనే లేని విధంగా 2వసారి తిరుపతి నగరానికి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను మరి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది। వెంకటరమణ గారు ఉన్నన్ని రోజులు కూడా మీరు ఆయన వెనక ఉండి మీ పాత్ర పోషించారు। ఎప్పుడైతే ఆయన స్వర్గస్థులయ్యారో మొత్తం బాధ్యత అంతా మీ భుజాల మీదే పడిపోయింది। అనుకున్నారా ఇంత తొందరగా నేను పనులు పూర్తి చేయగలను అని మీరు ఆ టైంలో అనుకున్నారా? ముఖ్యమంత్రి గారు నాకు డిసెంబర్ 15న వారు చనిపోతే జనవరి 15న సీట్ ప్రకటించడం, ఫిబ్రవరి 15 కల్లా మరి ఎన్నికలు అయిపోవడం, ఇదంతా మరి నాకు చాలా, అంటే ఒక గృహిణిగా ఉంటూ అసలు నాకు ఈ పరిస్థితి వస్తుందా అనే ఆలోచనే లేని ఆయన మరి గత 1978 నుంచి కూడా ఆయన రాజకీయాల్లోనే ఉంటూ, ప్రజల్లోనే ఉంటూ, ప్రజాసేవకుడిగా మరి ఆయన ఎన్నో ప్రజా కార్యక్రమాలను నిర్వహించడంలో ఈ రోజున అతను ఒక ప్రజానాయకుడిగా నిలిచిపోయారు। నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఎక్కువ మరి ఇంటికే పరిమితం అయి ఉండేదాన్ని, నేను చేయగలనా అని, కానీ ప్రజల కోసం నేను ఆ రోజున మరి అంతమంది ప్రజలు కూడా ఆయన్ను ఓట్లేసి గెలిపించి ఈయనైతే మాకు అన్ని పనులు జరుగుతాయి, ఇటు టీటీడీ వాళ్ళు కూడా తీసుకుంటే ఒక బోర్డు మెంబర్గా కూడా ఉండేది ఆయన ఆ రోజున, ఇటు తుడా మొత్తం తిరుపతి కాకుండా 4 మండలాలు కూడా కలుస్తాయి, కాళాశ్రీ, చిట్టు చంద్రగిరి, కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మరి ఎంతో ఆశతో ఉన్నారు మనకు ఒక మంచి నాయకుడు ఎన్నిక కాబడ్డారు అని। కానీ అకస్మాత్తుగా ఒక 6 నెలలు కూడా వారు మరి ఆయన పదవిలో లేకుండా పోయారు కాబట్టి వారంతా కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు। నేను కూడా మరి వారికి అంత సేవలు అందివ్వగలనా అని మాత్రము నాకు కూడా చాలా ఆందోళనగానే ఉండింది। కానీ కాలక్రమేణా ముఖ్యమంత్రి గారి యొక్క క్రమశిక్షణలో
నేను తప్పకుండా ముందుకు వెళ్ళగలిగాను. ఆయన ఇస్తున్నటువంటి సూచనలతో దిశ నిర్దేశంతో ప్రతి ఒక్క స్కీమ్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 100% నేను సఫలీకృతురాలయ్యాను. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా తిరుపతి నగర ప్రశాంత వాతావరణం కావాలని ఎప్పుడు అంటే క్లాక్ ద టవర్ 24 hours 7 days కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సండే అని కూడా లేకుండా అందుబాటులో ఉండేదాన్ని చూసే మరి ప్రజలంతా కూడా ఈ రోజున మరి ఆమెకు సీట్ ఇస్తే సర్వేల్లో కూడా ఆమెకు సీటు ఇస్తే మాకంతా కూడా ఆమోదయోగ్యమైన విధంగా మరి IYRS సర్వేలు కూడా వచ్చాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మరి నాకు 2వ దఫా కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అయితే తిరుపతి మనం ఒకవైపును చూస్తే రెండో వైపు మురికివాడలు ఎక్కువగా తిరుపతిలో ఉన్నాయి. దగ్గర 42 మురికివాడలు అంటే మామూలు విషయం కాదు. అండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేది. వీటన్నింటినీ కూడా చాలా వరకు మీరు కంప్లీట్ చేసేసారు. అంటే ఆ సమస్యని దానికి ఒక సొల్యూషన్ చూపించారు. ఎలా సాధ్యమైంది అది మీకు? ఇప్పుడు తిరుపతి నగరానికి దాదాపు 3 పంచాయతీలు, రాజీవ్ నగర్ పంచాయతీ, ముత్యాలరెడ్డి పంచాయతీ, తిమ్మినాయుడు పంచాయతీ, చాలా పెద్ద పంచాయతీలు అవన్నీ కూడా విలీనం చేయడంతో మరి అక్కడ కొన్ని మౌలిక వసతులు తక్కువగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి నిధులు ఎక్కువగా కేటాయించి దాదాపు 56 కోట్ల రూపాయలని ఈ విలీనమైనటువంటి పంచాయతీలకి కేటాయించడం, అక్కడంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం కానివ్వండి, కాలువలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి అన్నీ కూడా మరి చేయడం జరిగింది. దాంతో ఈ రోజున విలీనమైనటువంటి పంచాయతీలో ఉన్నటువంటి వారు కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. మురికివాడలు మరి అభివృద్ధి చేయడానికి కూడా స్పెషల్ స్కీమ్స్ పెట్టి అమృత్ కింద దాదాపు ఫస్ట్ సంవత్సరం అంతా కూడా వాటర్ స్కేర్సిటీని తగ్గించడానికి దాదాపు 220 స్టోరేజ్ ట్యాంకులను కట్టి ఆ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా నీరు తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క ఇంటికి ప్రతిరోజు కూడా ఒకే సమయంలో నీళ్ళు ఇచ్చే విధంగా కూడా కృషి చేశారు. మరి అదేవిధంగా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మరి దాదాపు ఇప్పటికే 30 సంవత్సరాలు అయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తిరుపతిలోకి వచ్చి అప్పుడున్నటువంటి పాపులేషన్కి ఇప్పుడున్నటువంటి పాపులేషన్కి తేడా రావడంతో అవన్నీ కూడా కొంచెం ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా పొంగిపోవడం అసౌకర్యానికి గురి చేస్తుంటే వాటికి కూడా దాదాపు 26 కోట్ల రూపాయల నిధులు కేటాయించి స్మార్ట్ సిటీ నిధులు తిరుపతి స్మార్ట్ సిటీగా ఎన్నుకోవడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్ల నిధులు వస్తుంటాయి. అదేవిధంగా అమృత్ కింద దాదాపు 200 కోట్లు నిధులు వాటర్ స్కీమ్స్కి, రోడ్స్కి, ఈ డ్రైనేజ్ సిస్టమ్స్కి అంతా వస్తుంది. కాబట్టి ఆ విధంగా మరి ఈ అన్నిటి నిధులతో మరి తిరుపతి నగరం ఒక పరిశుభ్ర నగరంగా స్వచ్ఛతలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నగరంలోనే తిరుపతి నెంబర్ 1 వచ్చింది. భారతదేశంలో 8వ స్థానంలో వచ్చింది. కాబట్టి ఆ విధమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనకు మరి ఉన్నటువంటి విజన్కు నిధులు కూడా కేటాయించి అభివృద్ధి చేయడంలో ముందుకు తీసుకెళ్తుంది. తిరుమలలో తిరుమల మాడవీధుల విస్తరణకు సంబంధించి ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమస్య పరిష్కారం కావట్లేదని ప్రతిరోజు వాళ్ళు గళమెత్తుతున్నారనేది ఒక సమస్య. తిరుమల నిర్వాసితులంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం కొంతమంది అక్కడే స్థానికులు ఉన్నారు, కొంతమంది బాడుగులకు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే. మాస్టర్ ప్లాన్లో అందరికి కూడా ఈ రోజున చాలామందికి తిరుమల నిర్వాసితులకి అందరికి కూడా అక్కడికక్కడే ఇండ్లు కట్టించి ఇవ్వడం జరిగింది. హాకర్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. మరి షాపింగ్ కాంప్లెక్స్లో షాపులు ఇవ్వడం జరిగింది. అంతా కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా కొంతమంది మరి మిగిలే ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పించాలని కొంతమంది హాకర్స్గా కూడా ఉన్నారు. కానీ ఒక 128 మంది ఇంకా కూడా నిర్వాసితులు ఉండాలనేది స్థానికులు చెప్తున్నటువంటి అంశము. వాళ్ళకి మరి నేను హామీ ఇవ్వడం కూడా జరిగింది. 128 షాపులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మరి చక్కగా అవకాశం ఉంది. శ్రీనివాసం కానివ్వండి, విష్ణునివాసం కానివ్వండి, మాధవం కానివ్వండి, ఇంకా ప్రారంభానికి తయారుగా ఉన్నటువంటి పద్మావతి నివాసం కానివ్వండి, ఈ 4 కూడా ఆడుండే 128 మందే. కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాంప్లెక్స్లో ఒక 40 షాపులు 30 షాపులు వేసినా కూడా వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించే అవకాశం చక్కగా ఉంది. కాబట్టి తప్పకుండా నేను ఆ హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తాను. వాళ్ళందరికీ కూడా ఉదయం కూడా తిరుమల ప్రచారంలో వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే అది టైం టేకింగ్ కాబట్టి వెంటనే పరిష్కరించలేకపోయాము. తిరుమల స్థానిక సంక్షేమ సంఘం వారంతా దాదాపు ఒక 10 సమస్యలు ఇవ్వడం జరిగింది. 10 సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయి.
ఇది ఒకటి 108 షాపులు టైం టేకింగ్. ఆర్బీ సెంటర్ ఇష్యూ అనేది ఒకటి ఉంది. ఆర్బీ సెంటర్ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని అక్కడికి తీసుకెళ్ళి మాస్టర్ ప్లాన్ రోడ్లో అక్కడ టీటీడీ వారే ఇండు కట్టించి ఇక్కడ నివాసం ఉండండి అని ఒక నెలకు మరి నామినల్ రెంట్ తీసుకుంటా ఉన్నారు. 40 సంవత్సరాలు పూర్తయితే ఆ ఇల్లు వాళ్ళకే చెందుతుంది అనేది ఒకటి. కానీ ఈ రోజున మరి ఆర్బీ సెంటర్ వాళ్ళు అక్కడ ఖాళీ చేయిస్తారేమో అని ఒక భయభ్రాంతులతో అక్కడ నివసిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరికి కూడా మరి భరోసా ఇవ్వడం జరిగింది. కేవలం తిరుపతి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. టీటీడీ ఎక్స్ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి గారు జనసేన నుంచి పోటీ చేయడం, భూమన కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి. ఇద్దరి దిగ్గజాలని కూడా ఎలా నెట్టుకుని రాగలుగుతున్నారు? అంటే తిరుపతి నగర ప్రజలంతా కూడా ఎప్పుడు కూడా ఒక ప్రశాంత వాతావరణం కోరుకుంటుంటారు. వారికి ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలనుకుంటారు. ఆ 2 కోరికలు నేనైతే తీర్చగలుగుతున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ తిరుపతి నగరంలో నేను ఎప్పుడు కానీ రౌడీజాన్ని ఈరోజు నేరరహిత నగరంగా తిరుపతి ఉందంటే మరి ఎవరెవరో వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ప్రోత్సహించి మనం రౌడీజాన్ని పెంచి పోషించినట్లయితే తప్పకుండా మరి నేరాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని నేను ప్రోత్సహించలేదు. కాబట్టి ఈ రోజున ఆ అధికారులంతా కూడా ఎవరి పని వారు చేసుకుంటూ పోతూ అన్ని అవార్డులు కూడా తిరుపతి నగరానికి రావడం జరుగుతూ ఉంది. సో మహిళగా అయినా కూడా నేను వెళ్ళగలను అన్న ధీమాతో ఉన్నారు మీరు. అయితే మీరు ప్రచారానికి వెళ్తున్న ప్రతిసారి కూడా మహిళలు మీకు బ్రహ్మరథం పడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే వారు నేను అందుబాటులో ఉండి ఏ చిన్న పాఠశాలలో సీటు కావాలన్నా, ఒక ఫీజు తగ్గించాలన్నా, లేదంటే ఒక వైద్యం చేయాలన్నా కూడా అన్నిటికీ నేను అందుబాటులో ఉండి వెంటనే ఇవన్నీ కూడా తీర్చగలిగిన నా పరిధిలో ఉండేటివే. ఎక్కడో విజయవాడకి వెళ్ళక్కర్లేదు, ఇంకెక్కడికో ఢిల్లీకి వెళ్ళి తీర్చాలి. అటువంటివన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా సమస్యల పట్ల పరిష్కారం చేస్తున్నాను. కాబట్టి ఈ రోజుల్లో ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఒక మహిళగా కూడా నేను మరి వాళ్ళతో హార్ష్గా మాట్లాడడం కానీ అది నా నేచరే కాదు. సో అలాగ వచ్చిన వాళ్ళకి నా రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. మహిళలకే సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మహిళలే నా దగ్గరికి ఫ్రీగా రాగలుగుతారు, చెప్పుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి మహిళా ఎమ్మెల్యే అయితేనే చక్కగా ఈ 4 సంవత్సరాలు కూడా తిరుపతి నగరము ప్రశాంతంగా ఉందనే ఒక భావన అయితే వాళ్ళందరిలో వచ్చింది. అయితే జనసేన పార్టీ నుంచి చదలవాడ కృష్ణమూర్తి గారు మీరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంది, అది వైసీపీకి ప్లస్ అవుతుంది అని కొంతమంది చెప్తున్న పరిస్థితి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ సామాజిక వర్గమే ఆయనకి ఇస్తే మాత్రం గెలిచిపోయేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ ఉండవు. అన్ని సామాజిక వర్గాలు బీసీలు వేయాలా, బలిజలు వేయాలా, రెడ్లు వేయాలా, కమ్మాస్ వేయాలా, ఎస్సీస్ వేయాలా, ముస్లిమ్స్ వేయాలా. తిరుపతి నగరంలో అయితే అన్ని కులాల వాడు ఉన్నారు. తమిళియన్స్ ఉన్నారు, నాడార్స్ ఉన్నారు, మొదలియార్స్ ఉన్నారు. కాబట్టి అది ఒకటి. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసింది, తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కాబట్టి గెలిచే అభ్యర్థిని గెలిపించుకోవాలా అనేది కూడా ఒక క్యాష్లో ఈ రోజున వచ్చేస్తోంది. కాబట్టి ఆ విధంగా నాకే మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మేడం మీరు. అయితే మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే తక్షణం చేయాల్సిన పనులు ఏమున్నాయి మేడం? ఒక మహిళగా, ఒక విద్యావంతురాలుగా నాకు అనిపించింది ఏంటంటే మహిళలకి ఏదైనా చేయాలి, ప్రత్యేకంగా ఎప్పటికీ నిలిచిపోవాలి అనే ఒక ఆలోచనతో నేను మన ముఖ్యమంత్రి గారిని పద్మావతి మహిళా సెజ్ అనౌన్స్ చేయాలి అని కోరితే వెంటనే సారు కూడా స్పందించి ఆలోచన చేసి వెంటనే తిరుపతి నగరానికి మహిళా పద్మావతి సెజ్ తీసుకొస్తానని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి తిరుపతి నగరంలో ఎంతోమంది చదువుకుంటుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి పూర్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఇంజనీరింగ్ అనేది కామన్ అయిపోయింది. అటువంటి వారందరికీ కూడా ఒక జీవనోపాధి కావాలంటే ఒక మహిళా సెజ్ అనేది ఉంటే, తప్పకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటే వారు అక్కడ ఇండస్ట్రియలిస్ట్గా డెవలప్ అయ్యి ఇంతసేపు అయినా తిరుపతిలో ఆ దేవదేవుని ఆశించి బతికే జీవనోపాధులే కానీ అంతకు మించి పెద్ద ఏమి ఉండవు తిరుపతిలో. కాబట్టి అటువంటిది ఒకటి డెవలప్ చేయాలనేది నా కోరిక. తిరుపతిలో ఓటర్స్ నాడు ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఈ రోజున 6 వారాల గర్భం ధరించినటువంటి బిడ్డ మొదలుకొని మళ్ళా పుట్టి 2 సంవత్సరాలు పెద్ద స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా సంరక్షిస్తున్నటువంటి విధానం, ప్రభుత్వం అందిస్తున్నటువంటి చేయూత అలాంటిది. అంగన్వాడీస్ నుంచి బలోపేత రక్తహీనత లేకుండా, తల్లి బిడ్డ మరణాలు లేకుండా, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ కానివ్వండి, ఒక పౌష్టికాహారం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఒక మహిళకి ఇస్తూ
ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టాలి, ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఎదగాలంటే అక్కడి నుంచే పునాది పడాలని ముఖ్యమంత్రి గారు మరి అంత ఆలోచన చేస్తున్నారంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ అన్ని దశల్లోనూ ఆమె మరి చంద్రన్న ద్వారా లబ్ధి పొందుతుంది కాబట్టి టోటల్గా మహిళా లోకం అంతా కూడా ఆయన వెంటే ఉంది. తప్పకుండా 50% మహిళలు ఉన్నారు కాబట్టి ఆయన విజయం అనేది ఖాయం అనేది రూఢి అయిపోయింది ఇప్పటికీ. ఫైనల్లీ మీ తిరుపతి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? రెండవసారి అభ్యర్థిగా నాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 4.5 సంవత్సరాలుగా ప్రజలకు నేను అందుబాటులో ఉండడం కానివ్వండి, మరి ఒక ప్రశాంతవాణం తిరుపతి నగరానికి రావడం కానివ్వండి, మరి ఒక తిరుపతి నగరం ఇప్పటికే ఎన్నో అవార్డులు తీసుకుందంటే అభివృద్ధిగా దిశగా అడుగులేస్తుంది కాబట్టి ఈ రోజున అన్ని అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ రోజున ప్రజలంతా కూడా ఇటు చూస్తే బెంగళూరు, అటు చూస్తే చెన్నై, ఇటు చూస్తే తెలంగాణ, ఇటు చూస్తే విజయవాడ, అన్నిటికీ సెంటర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ అయితేనేమి, రైల్ కనెక్టివిటీ అయితేనేమి, ఏరోప్లేన్స్ అయితేనేమి, అన్ని విధాలు కూడా తిరుపతి ఒక ఆమోదయోగ్యమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి నగరంగా ఉంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా అలాంటి నగరం డెవలప్ అవ్వడానికి మరి నా యొక్క సహకారము సహనమే ఆ విధంగా చేసిందని నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈరోజు నేరరహిత నగరంగా వచ్చిందంటే నేరాలు జరగడం లేదు. నేరాలు జరగడం లేదంటే నేను రౌడీజాన్ని ప్రోత్సహించడం లేదు. డైరెక్ట్గా తిరుపతి నగర ప్రసిద్ధిని ప్రఖ్యాతిని ఏ విధంగా దెబ్బతీయకుండా మరి ఇంకా పెంపొందే విధంగా నేను చేస్తున్నటువంటి పరిపాలనగా భావిస్తూ ఒక క్రమశిక్షణ, ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరము అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దాంట్లో ఎలాంటి తేడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.